హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు ఆవకాయ నిల్వ పచ్చడి చూద్దాం. మీకు జాడీ చూస్తుంటేనే నోరూరుతూ ఉంటుంది కదా, నోట్లోంచి నీళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. ఆవకాయ పచ్చడి అనేది అందరికీ నచ్చే చట్నీ అండి. నిల్వ పచ్చళ్ళలో ఆవకాయని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఆవకాయకి ఫేవరెట్ అయిపోయి ఉంటారు కదా. ఆ చట్నీని పక్కా కొలతలతో కమ్మగా ఘాటుగా చేసి చూపించబోతున్నాను. మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా అనిపిస్తుందండి. కొత్తగా వంట నేర్చుకునే పిల్లలు కూడా ఎన్ని కేజీల పచ్చడైనా కూడా చాలా సులువుగా చేసేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా 2 డజన్ల మామిడికాయలతో నేను పచ్చడి అనేది చేయబోతున్నానండి. వాటిని ఇలా పైన తొడిమె దగ్గర కొంచెం వరకు కూడా కట్ చేసుకుని ఎక్కువగా వాటర్ పోసుకుని కాయల్ని బాగా చేత్తో ప్రెస్ చేస్తూ కడుక్కోవాలండి. దానిపైన ఉన్న జిగురంతా కూడా పోవాలి. అంత నీట్గా క్లీన్గా కడుక్కున్న తర్వాత ఫ్యాన్ దగ్గర ఆరబెట్టుకోండి. ఫ్యాన్ కింద ఒక అరగంట ఆరబెట్టినట్లయితే కాయలు అనేవి తేమ అనేది లేకుండా శుభ్రంగా పొడి పొడిలాడుతూ వస్తాయి. తర్వాత ఇలా కాటన్ క్లాత్తో శుభ్రంగా తుడుచుకోండి. ప్రతి కాయ కూడా ఇలా నీట్గా మొత్తం కూడా తుడుచుకుని పక్కన పెట్టుకోండి. ఇలా చేసుకున్నట్లయితే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి, ఫ్రెష్గా ఉంటుంది. ఆవకాయకి చిన్న రసాలు అని కాయలు ఉంటాయండి, వాటిని తీసుకుని చట్నీ అనేది చేయబోతున్నాను. చిన్న రసం కాయలు అయితే చాలా పుల్లగా ఉండి పచ్చడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదే విధంగా మిగిలిన కాయలన్నీ కూడా పొడిగా ఉన్న క్లాత్తో కాటన్ క్లాత్తో తుడుచుకుని పక్కన పెట్టుకోండి. ఇలా మొత్తం కూడా కాయంతా ఆరిన తర్వాత కత్తిపీటతో నేను చూపించే విధంగా కట్ చేసుకోండి. ఇలా కాయకి మధ్యలో కట్ చేసుకున్నట్లయితే దాని లోపల జీడ అనేది ఉంటుందండి. ఈ విధంగా కనిపిస్తుంది. దానిని ఇలా చాకుతో తీసేసుకోండి. అలాగే మామిడికాయ టెంక పైన ఒక పొర లాంటిది ఉంటుంది. ఆ పొర లాంటిది కూడా మనం తీసేసుకోవాలి. అది పచ్చడిలో వేయకూడదండి. కొత్తగా నేర్చుకునే వారికైతే ప్రాసెస్ అంతా తెలియదు కదా, అందుకే వివరంగా చెప్తున్నాను. దీనిపైన ఉన్న పొర అంతా కూడా తీసేసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా మొత్తం కూడా క్లీన్ చేసుకోండి. ఇలా ప్రతి కాయకి కూడా శుభ్రంగా కట్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా తీసేసుకోండి. లోపల ఉన్న పార్ట్ అంతా కూడా ఇలా నీట్గా చేసుకోండి. ఇప్పుడు ఒక క్లాత్తో లోపలంతా కూడా ఇలా తుడుచుకోండి. లోపల ఏదైనా డస్ట్ అనేది ఉంటే అదంతా కూడా క్లాత్కి అంటుకుపోతుందండి. ఇలా నీట్గా చేసుకోండి. ఈ విధంగా మనం ప్రతి కాయని కూడా శుభ్రం చేసుకున్నట్లయితే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను చూపించే విధంగా మొత్తం కూడా క్లాత్తో క్లీన్ చేసుకోండి. మొత్తం కూడా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ముక్కల్ని కట్ చేసుకుందాం. మనం మామిడికాయని కట్ చేసిన తర్వాత కత్తిపీటకి బ్లాక్ కలర్లో తుప్పులాగా వస్తుందండి. అదంతా కూడా క్లాత్తో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. లేదంటే అదంతా కూడా మామిడికాయ ముక్కలకి అంటుకుపోతూ ఉంటుంది. పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా టేస్ట్ అంతా కూడా పాడైపోతుంది. ఇలా ఎప్పటికప్పుడు కత్తిపీటని మామిడికాయని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని క్లాత్తో తుడుచుకున్న తర్వాత మాత్రమే ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను చూపించే విధంగా ఒక్కొక్క బద్దని 3 ముక్కలుగా కట్ చేసుకోండి. మరి పెద్ద ముక్కలుగా కాకుండా మరి చిన్న చిన్నగా కాకుండా మీడియంగా ఇలా నేను చూపించే విధంగా ఈ సైజులో ముక్కల్ని కట్ చేసుకుంటే సరిపోతుంది.
ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. రెసిపీస్ చూసిన తర్వాత మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. మీ అందరికీ కూడా వీడియోస్ అనేవి నచ్చేలా ఉంటాయండి. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఓపెన్ చేసి చూసి మీకు నచ్చిన రెసిపీని కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. ఇదే విధంగా ముక్కలన్నీ కూడా కాయలన్నీ కూడా శుభ్రంగా తుడుచుకుని ఈ సైజులో కట్ చేసుకుని పెట్టుకోండి. మనం కాయని ఎంత క్లీన్గా నీట్గా చేసుకుంటే పచ్చడి అనేది అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఈ విధంగా ముక్కలన్నీ కూడా కట్ చేసుకోవటం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏదైనా ఒక గిన్నెని తీసుకోండి. ఆ గిన్నెతో ముక్కలు అనేవి ఎన్ని గిన్నెలు వచ్చాయో కొలుద్దాం. మీరు ఏ గిన్నె తీసుకున్నా సరే దానితో కరెక్ట్గా నిండా కొలుచుకోండి. నేను కట్ చేసుకున్న ముక్కలకి ఈ గిన్నెతో 4 గిన్నెలు అయిందండి. ఈ విధంగా కరెక్ట్గా కొలుచుకుని పెట్టుకున్నట్లయితే మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేటప్పుడు కొలత అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఈ విధంగా ముక్కలన్నీ కూడా కరెక్ట్గా కొలుచుకుని వెడల్పుగా ఉన్న ఒక బేసన్లో వేసుకోండి. ఇలా 4 గిన్నెల ముక్కలండి నేను కట్ చేసిన మామిడికాయలకి. ఈ 4 గిన్నెల ముక్కల్ని కూడా కొలుచుకుని బేసిన్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గల్లి ఉప్పుని తీసుకోండి. ఒక గిన్నె గల్లి ఉప్పుని తీసుకుని దానిని ఇలా ఒక న్యూస్ పేపర్ మీద పల్చగా వేసుకుని 1 గంట పాటు ఎండలో పెట్టుకోండి. గల్లుప్పు అనేది బాగా ఎండినట్లయితే మనం తర్వాత మిక్సీ చేసుకున్నప్పుడు చాలా స్మూత్గా నలుగుతుంది. ఈ విధంగా ఆరిన ఉప్పుని మనం ఏ కప్పుతో ముక్కలు కొలుచుకుంటే అదే కప్పుతో అరకప్పు వరకు ఉప్పుని తీసుకోండి. ఈ అరకప్పు గల్లు ఉప్పుని కూడా మిక్సీ జార్లో వేసుకుని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. బరకగా లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనం పచ్చట్లో వాడినప్పుడు త్వరగా కలిసిపోతుందండి. గల్లుప్పునే వాడండి కానీ సాల్ట్ని మాత్రం అస్సలు వాడొద్దు. ప్యాకెట్ సాల్ట్ని అస్సలు వాడొద్దు. ఇప్పుడు అరకప్పు సాల్ట్ని వేసేసుకున్నాం కదా. ఇప్పుడు అదే గిన్నెతో గిన్నె నిండా కారం తీసుకోండి. 4 గిన్నెల మామిడికాయ ముక్కలకి గిన్నె నిండా కారం తీసుకోండి. మనం ముక్కలు కొలుచుకున్నప్పుడు గిన్నెకు ఎక్కువగానే నిండుగా తీసుకున్నాం కదా, అందుకే కారం కూడా నిండుగా వేస్తున్నానండి. కారం అంతా కూడా సాల్ట్లో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ముక్కలు కొలుచుకున్న గిన్నెతోనే ఆవు పిండి తీసుకోండి. దీనిని 3/4 గిన్నె వరకు వేసుకోండి. 3 వంతులు ఆవపిండి వేసుకోండి. 1/4 గిన్నె మెంతుపిండి వేసుకోండి. మనకి గ్రామ్ వైజ్గా చెప్పాలి అంటే ఆవపిండి అనేది 300 గ్రాములు పట్టిందండి. మెంతుపిండి అనేది 100 గ్రాములు పట్టింది. 300 గ్రాముల ఆవపిండి కూడా గిన్నెలోకి కొలుచుకుంటే 3/4 గిన్నె వచ్చింది. అలాగే మెంతుపిండి 100 గ్రాముల ప్యాకెట్ని కట్ చేస్తే 1/4 గిన్నె వచ్చింది. ఇవి రెండు కూడా కలిస్తే 1 గిన్నె నిండుగా వస్తాయి. ఇలా వేసేసుకున్నాం కదా. మనం వేసిన పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి గరిటెతో బాగా కలుపుకోండి. సాల్ట్, కారము, ఆవపిండి, మెంతుపిండి అండి. సాల్ట్ అక్కడక్కడ ఉండలుగా కనిపిస్తుంది. అలాంటి దాన్ని మొత్తాన్ని కూడా గరిటెతో బాగా కలిపేసుకోండి. ఇప్పుడు కొలుచుకొని గిన్నెని పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ ప్యాకెట్ చూద్దాం. నేను పల్లి నూనెతో చట్నీ అనేది కలుపుబోతున్నానండి. వేరుశనగ నూనెతో. మీరు నువ్వుల నూనె అయినా కూడా కలుపుకోవచ్చు, లేదంటే వేరుశనగ నూనె అయినా వాడుకోవచ్చు. ఈ కేజీ ప్యాకెట్ని కట్ చేసుకుని 1 అర కేజీ వరకు గిన్నెలో పోసుకోండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఈ పసుపు అంతా కూడా ఆయిల్లో బాగా కలుపుకోండి.
పసుపు అంతా కూడా ఆయిల్లో బాగా కలిసిపోవాలండి. ఈ విధంగా గరిటెతో స్లోగా కలుపుకోండి. ఇప్పుడు మనం కొలుచుకొని పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా తీసుకుని అలా ఆయిల్ పోసిన గిన్నెలో వేసుకోండి. ఇలా మనం గిన్నెలో ముక్కల్ని వేసుకున్నట్లయితే, ఆయిల్లో ముక్కల్ని వేసుకున్నట్లయితే పసుపు ఆయిల్ కూడా ముక్కలకు బాగా పడతాయి. అలాగే ముక్క కూడా బిరుసుగా గట్టిగా ఉంటుందండి. చట్నీ ఎక్కువ రోజులు నిలువ ఉన్నా కూడా మెత్తపడకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్లో ముక్కలన్నీ కూడా వేసుకుని అదంతా కూడా స్ట్రైనర్తో ముక్కలన్నీ తీసుకుని కారం కలుపుకున్న బేసన్లో వేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన ముక్కల్ని కూడా కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకుంటూ పసుపు ఆయిల్ ముక్కలకి బాగా పట్టించిన తర్వాత ఇలా కారం బేసన్లో కలిపేసుకోండి. ముక్కలన్నీ కూడా ఇదే ప్రాసెస్తో చేసుకోండి. అన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు గరిటె పక్కన పెట్టేసుకుని చేత్తోనే మనం ముక్కలకి ఉప్పు, కారం, ఆవుపిండి, మెంతుపిండి, ఆయిల్ కూడా బాగా పట్టిద్దాం. ఇలా పసుపు ఆయిల్లో కలిపిన గిన్నెలో ఉన్న ఆయిల్ కూడా అంతా కూడా ముక్కల్లో వేసేసుకుని మిగిలిన అర ప్యాకెట్ ఆయిల్ కూడా బేసిన్లో వేసేసుకోండి. ఇప్పుడు కేజీ నూనె ప్యాకెట్ అండి అంతా కూడా పోసేసాం కదా. ఇప్పుడు ఆయిల్లో ఈ కారం అంతా కూడా కలుపుకొని ముక్కలకి బాగా పట్టించండి. మనం చేతితో పచ్చడి కలుపుకునేటప్పుడు చెయ్యి అంతా కూడా చాలా ఫ్రెష్గా ఉండాలండి. పొడి పొడిలాడుతూ ఉండాలి. తడిగా అనేది అస్సలు ఉండకూడదు. ఎక్కడైనా తడి తగిలింది అంటే బేసిన్ కానీ, చేతులు కానీ, గరిటెలు కానీ అన్నీ కూడా ఎక్కడైనా తేమ అనేది ఉంటే చట్నీ ఎక్కువ రోజులు నిలువ ఉండదు. మనం చట్నీ కలుపుబోతున్నాం అని అనుకున్నప్పుడు మనం వాడబోయే వస్తువులన్నీ కూడా ఎండలో బాగా ఆరనివ్వాలి. బేసిన్ కానీ, గరిటెలు కానీ, ముక్కలు కొలుచుకునే గిన్నె కానీ అన్నీ కూడా ఎండలో ఒక పూట అంతా ఆరనిచ్చిన తర్వాత మనం పచ్చడి ప్రాసెస్ అనేది చేసుకోవాలండి. అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉంటుంది. ఇలా ముక్కలన్నీ కూడా కారంలో బాగా పట్టించి ముక్కలన్నీ నొక్కుకుని బేసన్లోకి గట్టిగా నొక్కుకుని పచ్చడి అంతా కూడా సర్దుకుని పెట్టుకోండి. ఇదే విధంగా కలుపుకుని పెట్టుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకోండి. అలాగే 1 కప్పు పొట్టు ఒలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. మెంతులు, వెల్లుల్లిపాయలు కూడా పచ్చట్లో బాగా కలిసేంత వరకు చేత్తో బాగా కలుపుకోండి. వెల్లుల్లిపాయలన్నీ కూడా పచ్చడి లోపల వరకు వెళ్ళాలి. అలాగే మెంతులు కూడా పచ్చడిలో బాగా కలిసిపోవాలి. ఈ విధంగా ఆవకాయ పచ్చడిని ఎన్ని కేజీల ముక్కలైనా కూడా చాలా ఈజీగా వంట అస్సలు రాని పిల్లలు కూడా కలిపేసుకోవచ్చండి. ఈ విధంగా నేను చూపించిన కొలతలతో మొత్తం కూడా ప్రాసెస్ మీరు చేసుకోండి. పచ్చడికి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మెంతులు, వెల్లుల్లి రెబ్బలు కూడా బాగా కలిపేసాం కదా. ఇప్పుడు బేసన్కి చుట్టూ ఉన్న ఆయిల్ని, కారాన్ని, ఉప్పు అన్నీ కూడా ఏమైనా అంటుకుంటే అవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి బేసిన్ మొత్తం కూడా నీట్గా చేసుకోండి. చుట్టూ అంచులకి ఏమీ కారం అనేది అంటుకోకుండా శుభ్రం చేసుకుని ఈ బేసిన్కి కరెక్ట్గా సెట్ అయిన మూతను పెట్టుకోండి. ఇలా మూత పెట్టేసుకుని ఒక రోజంతా పక్కన పెట్టుకుంటే ముక్కలన్నీ కూడా కారంలో బాగా కలిసి పచ్చడి అనేది ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయ్యి పచ్చడి అనేది సాఫ్ట్గా వస్తుందండి. పొడి పొడిలాడుతున్నట్లుగా లేకుండా ఇలా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా ఇలా గుజ్జు గుజ్జుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి చట్నీని టేస్ట్ చూడండి. సాల్ట్, కారాలు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని లేకపోతే ఈ టైంలో సరి చేసుకోండి. మరొకసారి కలుపుకొని ఒక రోజంతా కూడా అలా నిలవ పెట్టుకున్నట్లయితే చాలా కమ్మగా టేస్టీగా ఉండే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే. రెడీ అయిన తర్వాత ఇలా 2వ రోజు కానీ 3వ రోజు కానీ ఇలా ఒక జాడీలోకి స్టోర్ చేసుకున్నట్లయితే సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.